మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జాతీయ రహదారి 161పై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 3వ విడత పోలింగ్ ఉండడంతో నారాయణఖేడ్ వైపు వెళ్తున్న వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీతో తాడ్నాన్పల్లి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటి వరకు 45% పైగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జాతీయ రహదారి 161పై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 3వ విడత పోలింగ్ ఉండడంతో నారాయణఖేడ్ వైపు వెళుతున్న వాహనాల రద్దీ పెరిగింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. మెదక్ నుంచి రాజు, చెప్పండి. హరీష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే నారాయణఖేడ్ నియోజకవర్గం గ్రామంలోని ఉండడంతో అటువైపుగా భారీ వాహనాల రద్దీ నమోదైందని చెప్పవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు నారాయణఖేడ్ కు తరలి వెళ్తున్న వాహనాలతో అడకలపల్లి టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చును. అయితే ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అక్కడికి ట్రాఫిక్ పోలీసులు కానీ టోల్ ప్లాజా సిబ్బంది కానీ చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నారాయణఖేడ్ మండలం జిక్కల్ గ్రామంలో రాత్రి డబ్బులు పంచుతున్నారనే నెపంతో ఒకరినొకరు ఇరు వర్గాలు తారస్థాయికి వాగ్వాదంతో హింసాత్మకంగా మారిందని చెప్పవచ్చు. ఈ ఘటనలో సుమారు 20 మంది కలిసి నలుగురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న విషయం మనం తెలుస్తోంది. ఘటన విషయాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేలా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామంలో శాంతి భద్రతలు ఏర్పడడానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అయితే అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడుతున్నారు. అయితే ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు సంగారెడ్డి జిల్లా 59.39% పోలింగ్ నమోదు కాగా సిద్దిపేట జిల్లాలో 56.25% పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాను చూసుకున్నట్లయితే 60.56% పోలింగ్ నమోదైందని తెలుస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.